ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ నిధులు 2812.98 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మొదటి శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పని దినాలకు గాను 5743.90 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా గతంలో ఆమోదించిన 15 కోట్ల రూపాయల పని దినాలకు గాను సంబంధించి వేతనాల నిధులు 2934.80 కోట్ల రూపాయలు మంజూరు చేసి విడుదల చేసిందని, అదనంగా ఇప్పుడు 2812.98 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2809.10 కోట్ల రూపాయల రోజువారీ వేతన ఎఫ్టీఓల అప్లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.